సో ఒకడు ఏది కామ్రేడ్ నాయక్ తెజావత్ అని ఒక వాడు ఏదేదో అడ్డమైన కామెంట్లు పెడుతున్నాడు. నేను కొన్ని పోస్టులు నిన్న లైవ్కి కంటిన్యూషన్గా పోస్టులు పెట్టినా కదా, ఏది ఒక 4-5 పోస్టులు పెట్టినా. ఏది ఆమె కడలి సత్యనారాయణ గురించి ఆమె ఒక సమాజంలో ఒక రాంగ్ ఇండికేషన్ పోయే విధంగా చేస్తున్నది. మగవాళ్ళకి ప్రాణం లేదు, మగవాళ్ళకి ఫీలింగ్స్ ఉండవి, ఎమోషన్స్ ఉండవి, మగవాళ్ళకి స్వేచ్ఛ ఉండొద్దు. 498 కేసు పెట్టించుకుంటే అది అయినప్పుడు పెట్టరు. 3 ఏళ్ళు అయినాక 5 ఏళ్ళు అయినాక కేసు పెడతారంట. నీకు నొప్పి అయితే 3 ఏళ్ల నుంచి నువ్వు అనుభవించి, అది నిజమైతే 3 ఏళ్ల నుంచి గృహహింస అనుభవించి 3 ఏళ్ళు అయినాక నీకు ఎప్పుడో ఏదో విషయంలో డైవోర్స్ తీసుకుంటా, లేకపోతే నీకు ప్రియుడు ఉన్నాడు అన్ని అయినాక అప్పుడు పెడతారు ఎవడన్నా కేసు. నీకు నొప్పి అవుతుంటే అప్పుడే చెప్పాలి కదా. 3 ఏళ్ళు నువ్వు భరించినావంటే ఆ నొప్పి నువ్వు అంగీకరించినావు, నీకు నచ్చింది నొప్పి. మరి నచ్చినాక 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత నీవు నాకు నొప్పి అవుతుంది అంటే ఎట్లా చెల్లుతుంది అట్లా? ఏ రోజు ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు నువ్వు కేసు పెడితే అది జెన్యూన్ అనుకుంటారు. నువ్వు 3 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత నీకు వేరే విషయంలో వాడిని నీకు చెప్పినట్టు వినిపించుకోవాలని చెప్పి 498 కేసుని మిస్యూజ్ చేస్తా అంటే 99% ఆఫ్ ద 498 కేసెస్ ఆర్ ఆ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా ఎవరికైనా నొప్పి అయితే నీకు ఏ రోజు దెబ్బ తగిలిందో అదే రోజు వితిన్ 10 days ఆర్ 15 days లోపల కేసు పెడతారు. 3 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత నేను లోపలేస్తా, నువ్వు నేను చెప్పినట్టు వినలేదు, లేదా పొరగాన్ని చూపెట్టా, ఇవన్నీ చెప్పరు. అరే అబ్యూజ్ చేసేది నువ్వు, మళ్ళా కాదు మొగోడికి ప్రాణం ఉండదా? వాడికి ఫీలింగ్స్ ఉంటాయా? వాడికి ఇచ్చితే నొప్పి కాదా? మొగోడిది మొద్దు స్కిన్నా? వానికి రోగాలు రావా? హార్ట్ అటాక్లో వచ్చి ఎక్కువ చచ్చిపోతుంది మొగోలే కదా. వై హౌ మెనీ ఇయర్స్ యూ ప్లే విక్టిమ్ రోల్? ఎవడాపుతున్నాడు? నీకు నచ్చింది చేసుకోగా ఎవడాపుతున్నాడు? నీ లెక్క వాడు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదు మొగోడికి. చూపెట్టు ఎంతమంది ఆడోళ్ళు లంగాలు వేసుకోను ఇంకా తొడల పైకి వేసుకొని వస్తున్నారు, ఎంతమంది రోడ్డు మీద మొగళ్ళు నీ అంత చిన్నగా వేసుకొని వస్తున్నారు. అరే ఆడదానికి ఒకదానికి ఎవడు పెడతలేడే, ఆయన నీకే ఎక్కువ స్వేచ్ఛ ఉంది, నీకు తెలుస్తలేదు. తల్లిగారిల్లు నీదే, అత్తగారిల్లు నీదే. మొగోడికి వాని అయ్యగా అత్తగారిల్లు వాంది కాదు. నీకు 2 ఇంటి పేర్లు, ఆ ఇంటి పేరు పెట్టుకోవచ్చు, ఈ ఇంటి పేరు పెట్టుకోవచ్చు. నీకు యూ హ్యావ్ బోత్ ఆప్షన్స్. వానికి లేవు మొగోనికి. నీకు ఇచ్చిన నీకే అన్ని ఎక్కువ నీకే పెట్టిర్రు. సమాజం ఎట్లనే ఉంది, సృష్టి అట్లనే ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసి విక్టిమ్ రోల్ ప్లే చేస్తా అంటే అర్థమైంది. నీకు విచ్చలవిడితనం కావాలి. నీ విచ్చలవిడితనానికి ఫెమినిజము తొక్క తోలు పెడతా అంటే అదంటే రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అంట. వీడికి కామెంట్ పెట్టేసి దానికి ఇప్పుకునే స్వేచ్ఛ ఉందంట, కానీ వీడికి కామెంట్ పెట్టే స్వేచ్ఛ లేదంట. ఏందిరా ఇది బాడుకోవు? వాడు నీ అనుమతి లేకుండా నిన్ను టచ్ చేసిండు, నీ తొడల మధ్యలో వందేదో తెచ్చి పెట్టితే తన్ను కేసు పెట్టు. దొంగ బాడుకోవు. రోడ్డు నీ అయ్యేది కాదు కదా, రోడ్డు సమాజంది కదా, అందరి పబ్లిక్ ప్రాపర్టీ కదా. నీ ఇంట్లోకి వచ్చి నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నా, బట్టలు ఇప్పుకున్నా, వాడు ఏమైనా వచ్చా నీ ఇంట్లోకి వచ్చి లోపలికి వచ్చా అంటే పెట్టు కేసు. అరే రోడ్డు మీద పిట్టని అంటున్నాం, కుక్కని అంటున్నాం, రోడ్డు బాగాలేకపోతే గుంతలు ఉంటే రోడ్డుని అంటున్నాం, ఇంకోని అంటున్నాం. రోడ్డు మీద ఏది కనిపిస్తుంది దాని మీద కామెంట్ పెడుతున్నాం. నీ తొడలు కనిపిస్తుంది, నీ తొడల మీద పెడతాం. నువ్వు చెప్పడానికి నీకు చెప్తలేం కదా, నువ్వు ఇదే వేసుకోవద్దని చెప్తలేం కదా. నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నీకు బట్టలు ఇప్పుకునే స్వేచ్ఛ ఉంటుందంట, కానీ నీకు కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉండదంట. ఎవడిరా నువ్వు? సిగ్గులేని బాడుకావు, నీతులు చెప్తున్నావు. ఆడపిల్లని ఇట్లా అనొద్దు, ఆడపిల్లని అట్లా అనొద్దు. ఎవడరా చెప్పేది? మగవాడిని అనొచ్చా? మగవాడే ఎందుకు పని చేయాలరా? ఆడ ఎందుకు ఇంట్లో కూర్చొని వంట చేస్తుందిరా? దానికి తెలివి పెట్టలే, ఆలోచించలేదా? సిగ్గులేని నా కొడక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా, అబ్యూస్ కూడా హద్దులుంటాయి కదా. అరే నేను పిల్లలుగా అంటున్నా, మాకు పెట్టుమా నా సృష్టిని, మేము కూడా అంటాం. మేము వద్దన్నావా? అదేమన్నా ఘనకార్యమా? నువ్వు ఒక్కదానివే కంటున్నావా? పక్షులు గంటలేవా? పిట్టలు గంటలేవా? ఇంకోటి గంటలేవా? పాములు గంటలేవా? ఆ సృష్టి ధర్మం మాకు కూడా పెడితే మేము కూడా అంటాం. అదే ఘనకార్యమా? అరే దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అబ్యూజ్ కూడా ఒక హద్దు ఉంటుంది.
అన్ని చట్టాలు నీకు అనుకూలంగానే, జడ్జిలు అనుకూలంగా నీకే తీర్పులు ఇస్తారు. ఏంది ఇది డబుల్ స్టాండర్డ్స్? నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. Men also have feelings. Men also have emotions. Men also get the pain. ఓ దిక్కేమో నాకు సమానత్వం ఈక్వల్ అంటావు, ఇంకో దిక్కేమో నువ్వు ఎక్కవాన్ని బతకనిస్తలేవు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అబ్యూజర్ కి కులము, మతము, లింగ భేదం ఉండదు. అబ్యూజర్ ఇస్ అబ్యూజర్, అంతే. యు హావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎవడు నీకు కేవలం నీ తొడల మధ్యలో ఉన్నదాన్ని చూసి నీకు ఏది తెచ్చియరోడో. ఏది కావాలన్నా కష్టపడి సంపాదించుకోవాలి. ఆ సంపద కానీ, డబ్బులు కానీ, పదవులు కానీ, ఇంకోటి కానీ. నీ టాలెంట్కే గౌరవం ఇస్తారు. నీకు టాలెంట్ ఉంది, నీ వల్ల 4 పైసలు వస్తాయి అంటే ఆ వ్యాపారి పెట్టుకుంటాడు. నీకు ఎక్కువ సమానం కావాలంటే ఇయ్యడు. హీరో చేసినట్టు ఫైట్లు చేయి, నువ్వు కూడా చేయి. సినిమా మొత్తం 70% సినిమా నీ వల్లనే నడిచింది అనుకో, నీ వల్లనే సినిమాకి పైసలు వచ్చినాయి అనుకో, వానికి ఇచ్చినంత ఇస్తాడు. అరే దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా, దెర్ షుడ్ బి లిమిట్ కదా. నేను జనరల్ గా 4 పోస్టులు పెట్టినా, ఏది నాకు ఆలోచనలు వచ్చినాయి, షేర్ చేసిన. ఎందుకంటే ఇట్లాంటి ఏం చెప్తున్నారు, ప్రతి మీడియాలో పోతున్నారు, విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ విచ్చలవిడితనానికి వాళ్ళు బాధితురాలుగా ప్లే చేసి ఆ విచ్చలవిడితనాన్ని అంగీకరించాలని చెప్తున్నారు. చెప్తుంటే ఈ బాడకం నచ్చినా అని చెప్పు, లేకపోతే లేదు. వీడు బాడకం వల్ల నన్ను తిట్టుడు, నా మీద ఇష్టం ఉన్నట్టు ఆ యొక్క ఉన్న వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలన్నీ ఇన్నే చూపెడతారు బాడకోలు. మొగోడు సస్తున్నాడు, ఏడుతున్నాడంటే ఎవడు పట్టించుకోడు. దాన్ని ఎవడేమంటుర్రా? ఇప్పుడు ఆ పోరి ఉన్నది, అది బట్టలు ఇప్పుకొని తిరిగితే ఓడేమంటుండే ఆ కడలి సత్యనారాయణని. అది ఒంటరిగా హైదరాబాద్ లో ఒక్కతే బతికితే ఓడేమంటున్నాడు. ఇక్కడ నుంచి ఖమ్మం పోతే, ఖమ్మం నుంచి మళ్ళీ వస్తే దాన్ని ఓడేమంటున్నాడు. దాన్ని 10 ఛానల్లో కూర్చుంటే ఇంటర్వ్యూలు చేసారు. నేను ఏమంటారా మొగోడిని? దాన్ని ఏ విషయంలో దాన్ని ఆపుతున్నారు చెప్పు. అది బట్టలు ఇప్పుకుంటే ఎవడన్నా ఆపిండా? ఆ ఇంటర్వ్యూలో పోతే ఎవడన్నా ఆపిండా? నా తొడల మధ్యలో, నా సంకల మధ్యలో నీ పరువు ఎందుకు పెట్టినావంటే దాన్ని ఎవడన్నా ఆపిండా? ఏడదానికి రిస్ట్రిక్షన్ పెట్టిర్రు, అది ఆడది అని చెప్పి దాన్ని అణిచివేసిర్రు. మాట్లాడేటప్పుడు ఒక రియాలిటీ దగ్గర మాట్లాడాలి కదా. అయిపోయింది, అది ఆ జనరేషన్ పోయింది. పిచ్చి బాడుకో. ఉన్న ప్రేమ అంతా ఇన్నే వస్తుంది ఆడళ్ళ మీద. ఈడోడు సతీష్ మందుల అంట, ఆడపిల్లను అనే ముందు ఆలోచించి మాట్లాడాలి అంట. ఏమన్నా నేను చెప్పండి మిత్రులారా, నీకు కావాల్సింది విచ్చలవిడితనం మాత్రమే. హక్కులు బాధ్యతలు వారి సామర్థ్యాన్ని బట్టి, టాలెంట్ని బట్టి వస్తాయి తప్ప నీ తొడల మధ్య ఉన్నదాన్ని చూసి కాదు. సూడో ఫెమినిస్ట్ కడలి సత్యనారాయణ గారు. ఈ తొడల మధ్య ఉన్నదాన్ని అనేది నేను అంటలేదు, నీకు నేను వీడియోతో సహా చూపెట్టిన. ఆ అమ్మాయి అన్నదానికి నేను ఆ అమ్మాయికి గుర్తు చేస్తున్నా, కడలి సత్యనారాయణకి. ఆమె ఏమన్నదో నీకు తెలియకపోతే నా బాధ్యత కాదు కదా. ఆమె ఏమంటది, ఒక ఆటో ఈమె ఊబర్ లెక్కిపోతానంట. అరే ఈమె క్రాప్ టాప్ అంటే ఇట్లా ఈ నడుము ఈ ఏరియా కనిపించేటట్టు వేసుకుందంట టీషర్ట్. వేసుకుంటే ఆ ఊబర్ డ్రైవర్ అన్నాడంట, మంచి బట్టలు వేసుకోకపోయినావమ్మా అన్నాడంట. అంటే వానికి పెద్ద క్లాస్ ఇచ్చి వాని పోలీస్ స్టేషన్లో పెడతా, వాని జైల్లో పెడతా, వాని యొక్క లైసెన్స్ రద్దు చేస్తా, నాకు 25,000 కొట్టు, ఆ తర్వాత నువ్వు అట్లా మాట్లాడు అని వాని బెదిరించిందంట. అప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఏమంటది ఈ తల్లి, వాని అడిగేటోని ప్రశ్న పట్టుకొని, మచ్చా నీ పరువును నా సంకలు ఎందుకు పెడతావు అని అడుగుతుంది. నీ పరువును తెచ్చి నా తొడల మధ్యలో ఎందుకు పెడతావు అని అడుగుతుంది. కరెక్ట్ ఉందా అమ్మాయి మాట్లాడే పద్ధతి? ఆ అమ్మాయి మాట్లాడిన దానికి నేను రిప్లైగా పెట్టిన కానీ నాకేమవసరం దాని తొడలు ఏముంటే. నీకు సందర్భం తెలియదు, ఆ పూర్తి విషయం తెలియదు, వచ్చేసి ఎక్కలేని స్త్రీ ప్రేమను కనబరుస్తారు ఈ గాడి కొడుకులు. మొగోడు చచ్చిపోతే వానికి ప్రాణం ఉండదురా, వానికి ఫీలింగ్స్ ఉండవురా. ఎంతమంది మొగోళ్ళు వాళ్ళ పిల్లలతోటి సమాజంలో అబ్యూస్ గురవుతున్నారు అనేది మొగోడు వచ్చి బయటకు చెప్పుకోలేడు కూడా. ఆడిది వచ్చి అది ఆడ జరిగింది వేరుంటది, ఇదే వాడిని ఇబ్బంది పెట్టి ఉంటుంది. మొగోడు మాక్సిమం నేను గమనించిన కాడికి వానికి బగ్గ కోపం వస్తే ఒక దెబ్బ ఎత్తాడు. కానీ ఆడిది అట్లా కాదు, వాని రాసి రంపాన పెడుతుంది. వాని ఎమోషనల్ అబ్యూస్ ఎంత చేస్తుంది అంటే వానికి ఏది నచ్చదో అదే చేస్తుంది. వాడు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇది చాలా కుటుంబాల్లో జరుగుతుంది. వాడు మొగోడు ఇంకో దరిద్రం ఏంటంటే మొగోడు వచ్చి పబ్లిక్లో చెప్పుకోలేడు. ఆడ జరగకుండా దీనికి మసాలా యాడ్ చేసి చెప్పుకుంటుంది. ఇలా వాళ్ళ ఆ ధర్మ మహేష్ అనేటోడు ఇప్పటికి వస్తలేడు ఆడు పబ్లిక్లకి. నా కొడుకు ఎట్లున్నాడు, నా కొడుకు ఎట్లున్నాడు, 7.5 కొడుకు 2 ఏళ్ళ కొడుకు అని వాడు ఏడుచుకుంటూ కూర్చున్నాడు.
ఈ పోరి చేసేటి అన్ని వాని ఇబ్బంది పెట్టేటి అన్ని పెట్టి 200 ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక తట్టుకోలేక వాళ్ళ మామ బయటకు వచ్చిండు ఇప్పుడు. నీ అమ్మ, దేనికైనా ఒక హద్దు ఉంటది కదా.